నెల్లూరు ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులు కళాశాల యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫీజుల కోసం వేధింపులకు గురి చేస్తున్నారని నిరసన చేశారు. హాస్టల్లో సౌకర్యాలు సరిగ్గా లేవని, ఫ్యాకల్టీలు కూడా పూర్తి స్థాయిలో లేరని విద్యార్థులు ఆరోపించారు. ఫీజు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఆందోళనకు గురి చేస్తున్నారని విద్యార్థులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ వచ్చినప్పటి నుంచి ఒకటే ఫీజులు ఉన్న బలంగా 60,000 నుంచి 1,00,000 ఏముందని కాలేజీలో 1,00,000 ఏముందని అసలు సిసిసి ఉన్నారు సార్. కాలేజ్ జేఎన్టీయూ కింద ఉంటుంది, ప్రతి దానికి ఫీజులు కట్టాలి. మొత్తం క్లియర్ చేసినా ఇంకొక 5,000, మొత్తం క్లియర్ చేసినా ఇంకొక 5,000. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చాలా పూర్ ఫ్యామిలీ ఇక్కడ చదువుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆదిశంకర నారాయణకు చదువుకోలేక కాదు, ఇక్కడ ఫస్ట్ మమ్మల్ని అడ్మిషన్లోకి వచ్చినప్పుడు ఏం చెప్తారంటే మీకు చాలా తక్కువ ఫీజు, చాలా ఫెసిలిటీస్ ఉంటాయని జాయిన్ చేసుకుంటున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చాక మొత్తం మోసపోతాము. హాస్టల్ ఫెసిలిటీస్ బాగుండవు, ఫుడ్ బాగోదు. ప్రతిదీ మేము ఇక్కడ ఏం నేర్చుకున్నాము అని అంటే ప్రతిరోజు పోరాడమే. తిండికి పోరాడాలి, వాటర్కి పోరాడాలి, చదువుకి పోరాడాలి, ల్యాబ్స్కి పోరాడాలి. ప్రతిదీ ఫైటే ఇక్కడ. ఏది మాకు వాళ్ళంతటా వాళ్ళ ఇచ్చిందే లేదు. తర్వాత ఫ్యాకల్టీ అంటే ఎలా పెట్టుకోవాలి, వాళ్ళు సమానంగా చూడాలి. ఫ్యాకల్టీ అంటే పిల్లలకి చదువు నేర్పించాలి. అలాంటి ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఒకరు ఇద్దరు ఉన్నారు, అందరు కాదు కానీ ఒకరు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే వాళ్ళు అసలు స్ట్రైట్ కాదు సార్. చెప్పాలంటే వాళ్ళు అసలు అన్మర్థత, అసలు పనికిరారు చెప్పడానికి. ఒక పాప ఏమైనా మిస్టేక్ చేసిందంటే ఒక పేరెంట్కి పిలవాలి, లేదంటే ఆ పాపకి చెప్పాలి. బాయ్స్ వైపే ఉంటారు. అంటే ఇంకా అర్థం చేసుకోండి వాళ్ళు ఎలాంటి వాళ్ళ గర్ల్స్ నచ్చరు వాళ్ళకి, ఇంకా బాయ్సే ఇది. అలాగే ఉండే అతను ఫ్యాకల్టీగా పనికొస్తారా? ఫ్యాకల్టీకి వస్తే అతను ఏం చేయాలి? ఒక అబ్బాయితో ఒక అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి లైఫ్ కొలాప్సింగ్, ఆ అమ్మాయి జీవితం నాశనం చేసి ఆ పిల్లల్ని మెంటల్ హాస్పిటల్లో చేర్పించేదాకా ఒక గమ్ముకుంటారు. అలాంటి ఫ్యాకల్టీ మేము వద్దనుకొని పోరాడుకొని పంపించేస్తే మళ్ళీ వచ్చారు. అంత ఘోరంగా ఉంది. మాకు సపోర్ట్ వార్డెన్ మాకు లేరు. మామూలుగా వస్తారు, మేము చాలా ఫైట్ చేశాక ఈవినింగ్ వస్తారు, నైట్ మాతో స్టే చేస్తారు. తర్వాత సడన్గా ఏమన్నా ఒక అమ్మాయికి ఏమైనా ఎమర్జెన్సీ అయినా కానీ మేము అందరికి కాల్ చేసుకోవాలి. ఒకరు రెస్పాండ్ అయితే ఓకే, లేదంటే ఇంకా ఆ పాపకి మేమే టాబ్లెట్స్ ఇచ్చుకోవడం, లేదంటే పొద్దున్న దాకా ఆ పాప ఉక్క పట్టుకొని ఉండడమే జరగాలి. ఆ పాపకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇవే సార్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మేము చెప్తానే ఉన్నాము. ఫస్ట్ ఇయర్ చెప్పాము, సెకండ్ హాల్ టికెట్, మిడ్ ఎగ్జామ్స్ హాల్ టికెట్ ఇవ్వరు, ఫీజు అంతా పే చేస్తాం. 5,000 ఉన్నా ఇవ్వరు. సెమ్ కట్టుకుంటాం కదా మేము. జేవిడి మాకేం సంబంధం లేదు. జేవిడి ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికి చాలా మంది ఉన్న వాళ్ళు కట్టేశారు. తర్వాత కొంచెం టైం ఇస్తే కట్టుకుంటారు. 2 డేస్లో ఎగ్జామ్ అని చెప్పేసి 2 డేస్ ముందు మీరు కట్టాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అందరు ఫార్మర్సే సార్. ఇక్కడ చాలా మంది ఫార్మర్స్, లేబర్, వర్కింగ్ చేసుకునే పేరెంట్సే ఉన్నారు. వాళ్ళందరికీ కోట్లు లాస్ట్ వస్తే ఫస్ట్ ఈ కాలేజ్లో ఎందుకు చేర్పిస్తారు? నెల్లూరులో ఇన్ని కాలేజెస్ ఉన్నాగా ఈ కాలేజ్లో ఎందుకు చేర్పిస్తారు? పట్టించుకోరు. ఏమన్నా చేస్తే ఇంకా అమ్మాయిని టార్గెట్ చేస్తారు. ల్యాబ్స్ ఇంకేమన్నా వాటిలో మార్క్స్ తగ్గించడం, ఆ పాపని టార్చర్ అనమాట. ఇంక ప్రతి దానికి ఆ పాపే. ఇంకా చెప్పలేము. ఇంకా అమ్మాయి స్టూడెంట్ లైఫ్ నాశనం చేసేసుకోవాలి. ఇంకా ఆ సిచ్యువేషన్ అవన్నీ మేము ఫేస్ చేసి ఇంకా మా వల్ల కాలేదు. ఇవాళ బియాండ్ లిమిట్స్ దాటేశారు సార్ వాళ్ళు. వాళ్ళని అడిగితే నవ్వి గమ్ముకుంటున్నారు సార్. ఇంకేం చేస్తాము? మనుషులకైతే ఒకసారి 2 సార్లు చెప్తాము, నవ్వి ఈవినింగ్ 4 నుంచి కూర్చొని ఉన్నాము. చెప్తున్నారు. పోలీసుల్ని కూడా వాళ్ళు పిలిచారో వాళ్ళు వచ్చారో మాకు ఐడియా లేదు. వాళ్ళు మీడియేటింగ్ చేస్తున్నారు. ఆయన ఏమంటే బెదిరిస్తున్నారు. మా తరపున మా ఫ్యాకల్టీ ఏమన్నా కొంచెం స్టాండ్ తీసుకుంటే బొక్కలో వేస్తామంటున్నారు. కానీ క్లాసులు అయినా కానీ ఏం జరగట్లేదు. మెయిన్ బ్లాక్ ఇక్కడ ట్యాక్స్ కట్టలేదని సీజ్ చేస్తే ఇక్కడ దొడ్డిదావల నుంచి పెట్టుకొని వాళ్ళు లోపలికి అలో చేసి క్లాసులు చెప్తా ఉన్నారు సార్. అక్కడ కూడా అప్పుడున్న క్లాసులు జరుగుతానంటే ఒక ల్యాబ్లో ఒక సిస్టమ్ కూడా పనిచేయని పరిస్థితి సార్ ఇవాళ ప్రియదర్శన్ కాలేజీలో. దీని గురించి ఈ రోజు ప్రాబ్లం కాదు సార్, చాలా రోజుల నుంచే. అట్లా హాస్టల్లో కూడా తాగునీరు సమస్య అయితేనేమి, వాళ్ళ ఉన్న వాష్రూమ్లో అయితే 10 ఒకటి కూడా వాటర్ రాని పరిస్థితి సార్. చాలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఇదే కాలేజీలో నేను తిరుపతిలో చదువుతా ఉన్నాను సార్. ఇక్కడ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.